హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. మై సెల్ఫ్ సాయి కుమార్. 10th క్లాస్ కంప్లీట్ అయ్యాక చాలామంది కన్ఫ్యూజన్లో ఉంటారు. ఎందుకనంటే ఇంటర్మీడియట్లో జాయిన్ అవ్వాలా లేదంటే డిప్లొమాలో జాయిన్ అవ్వాలా, అండ్ చాలామందికి ఇంకొక కన్ఫ్యూజన్ కూడా ఉంటుంది. డిప్లొమా అంటే ఏంటి, అదేవిధంగా పాలిటెక్నిక్ అంటే ఏంటి. ఇలా మన 10th క్లాస్ కంప్లీట్ అయిపోయిన తర్వాత చాలా కన్ఫ్యూజన్స్ ఉంటాయి. అయితే మనం ఈరోజు ఆ కన్ఫ్యూజన్స్ అన్నిటిని క్లియర్ చేసేలా ఈ వీడియోని చేస్తున్నాను. ఈ వీడియోలో డిస్కస్ చేసే పాయింట్స్ నేను ఒకసారి చెప్తాను, వినండి. డిప్లొమాలో మనకి ఎన్ని బ్రాంచెస్ ఉన్నాయి, ఒకవేళ బ్రాంచెస్లో మనం ఏ బ్రాంచ్ని సెలెక్ట్ చేసుకోవాలి, అండ్ కాలేజ్ని ఎలా సెలెక్ట్ చేసుకోవాలి, ఫ్యూచర్లో మనకి జాబ్స్ అనేవి వస్తూ ఉంటాయి కదా. ఆ జాబ్స్ అనేవి ఏ విధంగా ఉంటాయి, అదేవిధంగా ఒకవేళ జాబ్ మనం చేస్తున్నప్పుడు మనకి శాలరీస్ ఏ విధంగా ఉంటాయి, జాబ్ రావాలంటే కమ్యూనికేషన్ స్కిల్స్ కూడా వచ్చి ఉండాలి. ఆ స్కిల్స్ అనేవి మీరు ఎలా నేర్చుకోవాలనేది కూడా మనం ఈ వీడియోలో డిస్కస్ చేయబోతున్నాము. అండ్ ఈ వీడియోని స్టార్ట్ చేసే ముందు ఈ వీడియోకి ఒక చిన్న లైక్ ఇవ్వండి గైస్. ఫస్ట్ మనం బేసిక్ అండర్స్టాండ్ తెలుసుకుందాం. ఇంటర్మీడియట్ అంటే మనకి థియరిటికల్ పార్ట్ ఎక్కువ ఉంటుంది. డిప్లొమా లేదా పాలిటెక్నిక్ అంటే టెక్నికల్ ఎడ్యుకేషన్ ఉంటుంది, మ్యాథ్స్. ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఇంటర్మీడియట్లో ఎక్కువ చదువుతూ ఉంటారు, ప్రాక్టికల్ నాలెడ్జ్ అనేది ఇంటర్మీడియట్లో ఉండదు. కానీ డిప్లొమాలో ఏంటంటే మనకి ప్రాక్టికల్ నాలెడ్జే ఎక్కువ ఉంటుంది. దీనివల్ల ఏంటంటే మీకు త్వరగా జాబ్ వచ్చే అవకాశాలు ఎక్కువ ఉంటాయి. అసలు ఈ కోర్సులో ఎవరెవరు జాయిన్ అవ్వచ్చో తెలుసుకుందాం. మోస్ట్లీ మనకి 10th క్లాస్ కంప్లీట్ అయిన స్టూడెంట్స్ ఎవరైనా కూడా ఈ కోర్సులో జాయిన్ అవ్వచ్చు. అండ్ మనకి రేర్గా ఇంటర్మీడియట్ అయిపోయిన తర్వాత కూడా డిప్లొమా కోర్సెస్ కొన్ని ఉన్నాయి. మనకి డిప్లొమాలో సెమిస్టర్ సిస్టమ్ ఉంది. సెమిస్టర్ నథింగ్ బట్ ఇయర్కి మనకి 2 సెమిస్టర్స్ ఉంటాయి అన్నట్టు. ఒకప్పుడు మనకి ఇయర్కి వన్స్ ఒకసారి ఎగ్జామ్స్ జరిగాయి, బట్ ఇప్పుడు ఇయర్లీ 2 టైమ్స్ ఎగ్జామ్స్ జరుగుతున్నాయి. అంటే ఓవరాల్గా ఎవ్రీ ఇయర్కి మనకి 2 సెమిస్టర్స్ కాబట్టి 3 into 2 6 సెమిస్టర్స్ ఉంటాయి మీకు. అండ్ మీకు వచ్చేసరికి ప్రాక్టికల్ నాలెడ్జ్ ఉంటుంది, వర్క్ షాప్ ఉంటుంది, అట్ ద సేమ్ టైం మనకి ఇండస్ట్రియల్ ట్రైనింగ్ కూడా ఉంటుంది గాయస్ మనకి ఏదైతే ఈ డిప్లొమాలో. ఇప్పుడు ఒక ఇంపార్టెంట్ క్వశ్చన్ మీ మైండ్లో తిరుగుతూ ఉంటుంది, అదేంటంటే అడ్మిషన్ ఎలా వస్తుంది మనకి అనేసి. మనకి తెలుగు స్టేట్స్లో అంటే ఏపీ అండ్ తెలంగాణలో మనకి పాలిసెట్కి సంబంధించిన ఎంట్రన్స్ ఎగ్జామ్స్ ఉంటాయి. ఏ స్టేట్కి సంబంధించిన ఆ స్టేట్కి ఎంట్రన్స్ ఎగ్జామ్ ఉంటుంది. ఆ ఎంట్రన్స్ ఎగ్జామ్ మీరు రాయాలి. మీ ఎంట్రన్స్ ఎగ్జామ్ బట్టి మీకు ఒక ర్యాంక్ వస్తుంది గైస్. ఆ ర్యాంక్ని బేస్ చేసుకొని మీకు కాలేజ్ అండ్ బ్రాంచెస్ని సెలెక్ట్ చేస్తారు వాళ్ళే. అండ్ మనకి ఇంకా ఫైనల్ ఫేజ్ అంటే కౌన్సిలింగ్ ఉంటుంది మీకు. ఇప్పుడు నేను ఏవైతే చెప్తానో డాక్యుమెంట్స్ అవి మీరు ఈ కౌన్సిలింగ్ లోపల మీ దగ్గర ఉండేలా చూసుకోండి. మీకు 10th క్లాస్ సంబంధించిన సర్టిఫికేట్స్ అన్నీ ఉండాలి, టీసీ, మార్క్స్ మెమో, ఎట్ ద సేమ్ టైం ఏదైతే మీకు స్టడీ సర్టిఫికేట్ ఉంటుందో స్టడీ సర్టిఫికేట్ ఉండాలి. అండ్ అలాంగ్ విత్ వీటితో పాటు క్యాస్ట్ సర్టిఫికేట్, ఇన్కమ్ సర్టిఫికేట్ కూడా కావాలి. ఎందుకనంటే మోస్ట్లీ కాలేజెస్లో మనకి ఇన్కమ్ సర్టిఫికేట్, క్యాస్ట్ సర్టిఫికేట్ అడుగుతున్నారు. కంపల్సరీగా ఉంటే బెటర్. ఒకవేళ అప్పటికప్పుడు మీరు వెళ్ళి తెచ్చుకోలేరు కాబట్టి కౌన్సిలింగ్ ప్రాసెస్ ఏదైతే ఉందో ఈ లోపల వెళ్ళి మీరు తెచ్చుకొని మీ దగ్గర పెట్టుకుంటే కొంచెం సేఫ్ సైడ్లో ఉంటారు. మనం ఇప్పుడు కాలేజ్ ఫీజు గురించి కూడా డిస్కస్ చేద్దాం. మోస్ట్లీ కాలేజ్ ఫీజు అనేది కాలేజెస్ని బేస్ చేసుకొని చేంజ్ అవుతూ ఉంటుంది. అప్రాక్సిమేట్గా మనం కాలేజ్ ఫీజు అనేది చెప్తాను, ఎగ్జాక్ట్గా ఉండదు. మనకి గవర్నమెంట్ కాలేజెస్ ఉంటాయి, ఎట్ ద సేమ్ టైం ప్రైవేట్ కాలేజెస్ కూడా ఉన్నాయి. గవర్నమెంట్ కాలేజెస్లో ఫీజు ఎలా ఉంటుందంటే మినిమం 5,000 నుంచి 20,000 లోపల ఉండొచ్చు ఏ కాలేజ్కి వెళ్ళినా కూడా. అండ్ ప్రైవేట్ కాలేజెస్ గురించి మనం తెలుసుకుంటే 20,000 నుంచి 70,000 వరకు ఉండొచ్చు ఫీజెస్. అండ్ ఎక్కువ కూడా ఉండొచ్చు మనకి కాలేజ్ని బేస్ చేసుకొని. అండ్ ఈ విధంగా మనకి కాలేజ్ ఫీజెస్ అయితే ఉంటాయి. స్కాలర్షిప్ అండ్ ఫీజ్ రియంబర్స్మెంట్ కొంతమంది స్టూడెంట్స్కి మాత్రమే ఉంటుంది. ఇప్పుడు ఏదైతే మనం డిప్లొమా కోర్స్ గురించి తెలుసుకుంటున్నామో ఆ కోర్సులో ఒక మంచి ఫేజ్ గైస్, ఒక కాలేజ్ని సెలెక్ట్ చేసుకోవడం ఎలానో మీకు చెప్తాను, జాగ్రత్తగా వినండి. ఒకవేళ మీరు మంచి కాలేజ్ని సెలెక్ట్ చేసుకోకుండా ఏదో ఒక ర్యాండమ్ కాలేజ్ జాయిన్ అయిపోయారంటే మీ లైఫ్ అనేది వేస్ట్ అయిపోతుంది. వెనక్కి తిరిగి చూసుకున్నా కూడా మీరు ఏం చేయలేరు. కాబట్టి జాగ్రత్తగా వినండి. అండ్ ఫస్ట్ ఒక కాలేజ్ని ఎలా సెలెక్ట్ చేసుకోవాలో చెప్తాను చూడండి. ఫస్ట్ పాయింట్, టీచింగ్ ఎలా ఉంటుంది కాలేజ్లో, బాగా చెప్తున్నారా లేదా, అండ్ అదేవిధంగా ప్రాక్టికల్ ల్యాబ్స్ ఉన్నాయా, ఒకవేళ ఉంటే బాగున్నాయా లేదో కూడా చూసుకోండి. అండ్ మనకి ఎట్ ద ఎండ్ ఆఫ్ ఇయర్ మనకి ఏదో ఒక జాబ్ కావాలి కాబట్టి
ప్లేస్మెంట్స్ ఇస్తున్నారా లేదా, మనకి ఇండస్ట్రియల్ ట్రైనింగ్స్ ఉంటాయి అవి కూడా ఇస్తున్నారా లేదా, అండ్ డిసిప్లైన్గా ఉంటుందా కాలేజ్ లేదా. అంటే డిసిప్లైన్ నథింగ్ బట్ ఏంటంటే మీకు క్లాసెస్ జరుగుతుంటే కొంతమంది స్టూడెంట్స్ ఎక్కడికో వెళ్ళి తిరుగుతూ ఉంటారు కాలేజ్ అంటే వదిలేసి. అంటే సింపుల్గా చెప్తున్నా చూడండి గాయస్, ఏదైతే 3 years ఉంటుందో మీరు కష్టపడ్డారంటే మీకు మంచిగా ఉంటుంది లైఫ్ అనేది. సో కాలేజ్ కూడా స్ట్రిక్ట్ ఈజ్ నథింగ్ బట్ ఏంటంటే మీకు క్లాసెస్ టైంలో క్లాస్లోనే ఉంటారు, అండ్ అండ్ కొంచెం ఫ్రీ టైం ఉంటే ఫ్రీ టైంలో మీరు బయటకు పంపిస్తారు. ఇట్లాంటి కాలేజెస్ కొన్ని ఉంటాయి. సో మీరు కష్టపడడానికి ట్రై చేయండి. ఇలా ఒక కాలేజ్ని సెలెక్ట్ చేసుకోవాలి గాయస్. అండ్ చాలామంది ఎలా జాయిన్ అవుతారంటే, అమ్మ మా ఫ్రెండ్ అక్కడ జాయిన్ అవుతున్నాడు, నేను అక్కడే జాయిన్ అయిపోతా, నాన్న మా ఫ్రెండ్ వాళ్ళ ఫ్రెండ్ ఇక్కడే జాయిన్ అయ్యాడమ్మా, నేను ఇక్కడే జాయిన్ అవుతాను అన్నారు. ఇలా జాయిన్ అయ్యారనంటే మీరు నష్టపోతారు గాయస్. మీకంటూ నాలెడ్జ్ కావాలి, మీకంటూ ఒక పర్సెప్షన్ ఉండాలి, మీరే ఒక కాలేజ్ని సెలెక్ట్ చేసుకోవటంలో సో సక్సెస్ అవ్వాలి గాయస్. ఇది మెయిన్. సో మీరు చదవకపోవడం అవన్నీ సెకండరీ. ఒక మంచి కాలేజ్లో ఉన్నారంటే ఆటోమేటిక్గా మీకు కూడా మంచి జరుగుతుంది. ఇది నేను చెప్పింది కాదు, ఒక గొప్ప వ్యక్తి చెప్పిన మాటలు. సో మనం కాలేజ్ని ఎలా సెలెక్ట్ చేసుకోవాలో తెలుసుకున్నాం, అదేవిధంగా ఒక బ్రాంచ్ని ఎలా సెలెక్ట్ చేసుకోవాలో తెలుసుకుందాం. అండ్ మనకి డిప్లొమాలో డిఫరెంట్ టైప్ ఆఫ్ బ్రాంచెస్ ఉన్నాయని తెలుసుకున్నాం కదా. అందులో 1 by 1 ఎక్స్ప్లెయిన్ చేసుకుంటూ వస్తాను. అండ్ మీరు ఎందులో అయితే మీరు ఫిట్ అవుతారు అనుకుంటారో ఆ బ్రాంచ్ని సెలెక్ట్ చేసుకోండి గాయస్. ఎట్ ద సేమ్ టైం మీకు ఒక మాట చెప్పలేదు నేను, ఇప్పుడు మీరు డిప్లొమా కంప్లీట్ చేసిన తర్వాత హై స్టడీస్ మీరు చదవాలనుకుంటే లేటరల్ ఎంట్రీ ద్వారా ఏదైతే లేటరల్ ఎంట్రీ ఉంటుందో మీరు డైరెక్ట్గా బీటెక్ సెకండ్ ఇయర్కి వెళ్ళిపోవచ్చు. సేమ్ ఇంటర్మీడియట్లో 2 years చదువుతారు, అండ్ ఇక్కడ కూడా మీరు డిప్లొమాలో 2 years ఉంటుంది. అండ్ బీటెక్లో వాళ్ళు ఇంటర్మీడియట్ తర్వాత బీటెక్లో 1 year జాయిన్ అవుతారు కాబట్టి, అండ్ ఇప్పుడు మీరు డిప్లొమా అయిపోయిన తర్వాత 1 year తర్వాత జాయిన్ అవుతారు. అంటే డైరెక్ట్గా మీరు సెకండ్ ఇయర్లో జాయిన్ అయిపోతారు. ఈ డిప్లొమాలో జాయిన్ అవ్వటం అది ఇది ఒకటే కదా అన్న, మరి ఎందుకు అటు ఇటు షిఫ్ట్ అవ్వటము, ఒకవేళ జాయిన్ అవ్వాలనుకుంటే ఇంటర్మీడియట్ తర్వాత డిప్లొమా లైక్ బీటెక్ జాయిన్ అయిపోవచ్చు కదా అని నన్ను అడిగితే నేనేం చెప్తానంటే, ఇంటర్మీడియట్ అయిపోయిన తర్వాత మీకు జాబ్కి వెళ్ళడానికి ఆప్షన్ లేదు. ఒకవేళ డిప్లొమా అయిపోయిన తర్వాత జాబ్కి వెళ్ళడానికి ఆప్షన్ ఉందా అంటే కంపల్సరీగా ఉంటుంది. ఇఫ్ మీరు త్వరగా సెటిల్ అవ్వాలనుకుంటే డిప్లొమా జాయిన్ అవ్వండి అని చెప్పడానికి ఈ కోర్స్ చేస్తున్నాను. ఒకవేళ లేదన్నా మేము ఇంకా మంచిగా గ్రో అవ్వాలి, మేము మంచిగా చదువుకోవాలి అనుకుంటే హైయర్ స్టడీస్ వెళ్ళటానికి కూడా ఆప్షన్ ఉందని చెప్తున్నా. ఇది ఓన్లీ పర్టికులర్ ఒక గ్రూప్కి మాత్రమే కాదు. డిప్లొమా చేసి అయిపోయిన తర్వాత హైయర్ స్టడీస్కి వెళ్ళాలి అనుకుంటే లేటరల్ ఎంట్రీ ద్వారా డైరెక్ట్గా బీటెక్ సెకండ్ ఇయర్కి వెళ్ళటానికి ఆప్షన్ ఉంది. ఇప్పుడు మనం ఒక్కొక్క బ్రాంచ్ గురించి డిస్కస్ చేసుకుంటూ వెళ్దాం. సిఎస్సి, కంప్యూటర్ సైన్స్ ఇంజనీరింగ్, మోస్ట్లో కూడా మోస్ట్ డిమాండింగ్ ఉన్న కోర్స్ ఇది. కోడింగ్, సాఫ్ట్వేర్, వెబ్సైట్స్, బేసిక్స్ లాంటి సబ్జెక్ట్స్ మీకు ఆల్మోస్ట్ ఈ కోర్స్లో ఉంటాయి. అండ్ ఫ్యూచర్లో మీరు కంప్యూటర్ మీద లేదా ల్యాప్టాప్ మీద ఎక్కువ వర్క్ చేయాలన్న ఆలోచన మీలో ఉంటే ఈ కోర్స్ మీకు మంచిగా సూట్ అవుతుంది. అండ్ అదేవిధంగా సాఫ్ట్వేర్ జాబ్ చేయాలి నేను కంపల్సరీగా అని మీ మైండ్లో ఉంది అని అనుకుంటే ఈ కోర్స్ చాలా అంటే చాలా బాగుంటుంది. అండ్ ఫ్యూచర్ జాబ్స్ ఎలా ఉంటాయి అని అంటే సాఫ్ట్వేర్ ఇంజనీర్, వెబ్ డెవలపర్, టెస్టింగ్ మీద జాబ్స్ ఉంటాయి మనకి, అండ్ ఏఐ మీద కూడా జాబ్స్ కొన్ని ఉన్నాయి. ఇలా మనకి డిఫరెంట్ టైప్ ఆఫ్ జాబ్ ఆపర్చునిటీస్ అనేవి ఉన్నాయి. అండ్ మినిమం బేసిక్ శాలరీ ఎంత ఉంటుందంటే 20,000 నుంచి 40,000 వరకు ఉంటుంది గాయస్. అండ్ ఏదైతే మీకు స్కిల్ సెట్ ఉందో ఆ స్కిల్ సెట్ మీరు మంచిగా గ్రో చేసుకున్నారంటే మీ శాలరీ కూడా గ్రో అవుతుంది. అండ్ ఇన్ ఫ్యూచర్ మీకు చాలా బాగుంటుంది గాయస్ ఈ డిప్లొమా తర్వాత. అండ్ అదేవిధంగా లేదు అన్న మేము మంచిగా హై స్టడీస్ కూడా చదవాలనుకుంటున్నామని అంటే గుడ్. సో మీకు హై స్టడీస్ చదవడం వల్ల కూడా ఏంటంటే మీకు ఇంకా ఎక్కువ నాలెడ్జ్ వస్తుంది, ఇంకొంచెం ఎక్కువ శాలరీ రావడానికి ఆపర్చునిటీస్ ఉందని అయితే గ్యారంటీగా చెప్తున్నాను. అండ్ వన్ థింగ్ మాత్రం మీరు గుర్తుపెట్టుకోండి, ఒక మంచి కోర్స్ సెలెక్ట్ చేసుకుంటే సరిపోదు. మీరు మంచిగా ఏదైతే మీరు ప్రాక్టికల్ నాలెడ్జ్ మీరు ఎప్పుడైతే గెయిన్ చేస్తారో అప్పుడు మాత్రం మీరు ఫ్యూచర్లో మంచి జాబ్ చేయడానికి అవకాశం ఉంటుంది. అండ్ మనకు కొన్ని కమ్యూనికేషన్ స్కిల్స్ కూడా నేర్చుకోవాలని నేను చెప్పున్నాను ఆల్రెడీ. సో ఆ కమ్యూనికేషన్ స్కిల్స్ అనేవి బ్రాంచెస్ గురించి డిస్కస్ చేస్తున్నాము. అన్ని బ్రాంచెస్ అయిపోయిన తర్వాత ఈ కమ్యూనికేషన్ స్కిల్స్ అనేవి అందరికీ ఒకటే కాబట్టి సో ఎట్ ద ఎండ్ నేను ఒకసారి చెప్తాను, మీరు ఒకసారి జాగ్రత్తగా వినండి గాయస్. ఇప్పుడు మనం నెక్స్ట్ బ్రాంచ్ గురించి డిస్కస్ చేద్దామా. ఈసీఈ అంటే ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్. అండ్ మొబైల్ ఎలా వర్క్ చేస్తుంది, సర్క్యూట్స్, కమ్యూనికేషన్ సిస్టమ్స్,
అండ్ ఎలక్ట్రానిక్ డివైజెస్ గురించి మోస్ట్లీ మనకి ఈ కోర్స్లో ఉంటుంది. ఇన్ ఫ్యూచర్లో మీరు హార్డ్వేర్ సైడ్ వెళ్ళొచ్చు, అదేవిధంగా సాఫ్ట్వేర్ సైడ్కి కూడా వెళ్ళొచ్చు. ఎగ్జాంపుల్ చెప్తాను చూడు, మనకి మూవీస్లో మనకి ఒక ఎంటీ ప్లేస్ ఉంటుంది, లైక్ హాల్ ఉంటుంది. ఆ హాల్లోకి ఎవరైనా ఎంటర్ అవ్వగానే ఆటోమేటిక్గా లైట్స్ ఆన్ అవుతాయి. అదేవిధంగా కొన్ని సినారియోస్లో మనం క్లాప్ చేసినా లేకపోతే సౌండ్ చేస్తే అక్కడ మనకి లైట్ అనేది ఆటోమేటిక్గా ఆన్ అవుతుంది. ఇదంతా ఎలా వర్క్ అవుతుందంటే ఎంబెడెడ్ సిస్టమ్ తోటి వర్క్ అవుతుంది. సో మనం ఇదంతా బ్యాక్గ్రౌండ్లో చేస్తాం కాబట్టి మీకు అనేది కొంచెం సాఫ్ట్వేర్ సైడ్ ఏదైతే పర్టికులర్ ఈ గ్రూప్కి మాత్రమే సాఫ్ట్వేర్ సైడ్ వెళ్ళొచ్చు, హార్డ్వేర్ సైడ్ వెళ్ళొచ్చు. అండ్ మనకి ఇక్కడ చూసుకుంటే బేసిక్ శాలరీ వచ్చేసరికి 18,000 నుంచి 35,000 వరకు వచ్చే ఛాన్సెస్ అయితే ఉన్నాయి. ఇందులో కూడా మీరు కమ్యూనికేషన్ ఏదైతే ఉంటుందో లేకపోతే ఏదైతే మీకు నాలెడ్జ్ ఉంటుందో మీరు గ్రో చేసుకుంటే మీ శాలరీ కూడా గ్రో అవుతుంది గైస్. అండ్ మీరు కూడా హైయర్ స్టడీస్ చదవాలనుకుంటే లేటరల్ ఎంట్రీ ద్వారా సెకండ్ ఇయర్కి వెళ్ళిపోవచ్చు. నెక్స్ట్ గ్రూప్ ఏంటో చూద్దాం. మెకానికల్ ఇంజనీరింగ్. సో మెషిన్స్ అంటే ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళకి మెకానికల్ బెస్ట్ అని చెప్పవచ్చు. ఎందుకనంటే ఇంజన్స్, మ్యానుఫ్యాక్చరింగ్, ఫ్యాక్టరీ మిషన్స్ అండ్ మనకి ప్రొడక్షన్ సిస్టమ్స్ కూడా ఉంటాయి. ఇందులో కోర్ బ్రాంచ్ ఇంజనీరింగ్ అని కూడా పిలుస్తారు ఈ కోర్స్ని. ఫ్యూచర్ జాబ్స్ వచ్చేసరికి మనకి ఆటోమొబైల్ కంపెనీస్, ఫ్యాక్టరీస్, మెకానికల్ ప్లాంట్స్, టెక్నికల్ రోల్స్, ఇలా మనకి డిఫరెంట్ టైప్ ఆఫ్ జాబ్ రోల్స్ అయితే ఉన్నాయి. అండ్ మనకి స్టార్టింగ్ శాలరీ వచ్చేసరికి 18,000 నుంచి 35,000 వరకు వచ్చే ఛాన్సెస్ అయితే ఉన్నాయి. అదేవిధంగా ఫ్యూచర్లో మీరు మంచిగా సెటిల్ అవ్వాలంటే హైయర్ స్టడీస్ చదివి కూడా సెటిల్ అవ్వచ్చు. లేదైతే ఇప్పుడు మీకు ఏదైతే స్కిల్ సెట్ ఉందో దీన్ని అప్గ్రేడ్ చేసుకుంటూ కూడా మీరు మంచిగా శాలరీ అనేది ఇంకొంచెం ఎక్కువ ఎర్న్ చేయడానికి పాసిబిలిటీ ఉన్నాయి. నెక్స్ట్ బ్రాంచ్ గురించి డిస్కస్ చేద్దాం. సో ఇప్పుడు మనం సివిల్ ఇంజనీరింగ్ బ్రాంచ్ గురించి తెలుసుకుందాం. సో సివిల్ ఇంజనీరింగ్ ఈజ్ నథింగ్ బట్ మన కన్స్ట్రక్షన్ అందరికీ తెలుసు. సో మనకి బిల్డింగ్స్ కానివ్వచ్చు, రోడ్స్ కావచ్చు అండ్ అదేవిధంగా బ్రిడ్జెస్ కూడా కావచ్చు. ఇలా మీరు కన్స్ట్రక్షన్ చేయాలన్న ఆలోచన మీలో ఉంది అని అంటే సివిల్ ఇంజనీరింగ్ ఈజ్ ది బెస్ట్ అని చెప్పుకోవచ్చు. అండ్ మనకి ప్లానింగ్ లేకపోతే బిల్డింగ్ ప్లానింగ్ కావచ్చు, సర్వేయింగ్ కావచ్చు, ఇలా అన్నిటికీ మనకి సైట్ వర్కింగ్ ఎక్కువ నేర్చుకుంటారు. ఫ్యూచర్ జాబ్స్ వచ్చేసరికి సైట్ ఇంజనీరింగ్, కన్స్ట్రక్షన్ ఇంజనీరింగ్, గవర్నమెంట్ ప్రాజెక్ట్స్, అదేవిధంగా రియల్ ఎస్టేట్ ఫీల్డ్స్ కూడా ఉంటాయి. అండ్ మోస్ట్ థింగ్ చెప్పాలనంటే మనకి ఫీల్డ్ వర్క్ అండ్ అవుట్డోర్ వర్క్ ఎక్కువ ఉంటుంది గైస్. సింపుల్గా చెప్పాలంటే మీకు ఆఫీస్ ఉండదు. మోస్ట్లీ మీరు బిల్డింగ్స్ దగ్గర ఏదైతే కన్స్ట్రక్షన్ జరుగుతుందో కన్స్ట్రక్షన్ దగ్గర మోస్ట్లీ మీరు అక్కడే ఉంటారు. పర్టికులర్గా ఆఫీస్లో మీరు తక్కువ ఉంటారు. అండ్ ఇప్పుడు మనం శాలరీస్ గురించి డిస్కస్ చేస్తే మోస్ట్లీ అన్ని బ్రాంచెస్కి సేమ్ శాలరీస్ ఉంటాయి. కొన్ని కంపెనీస్ ఎక్కువ ఇవ్వడానికి ఛాన్సెస్ ఉంటుంది. నేను బేసిక్ చెప్తున్నాను కాబట్టి అన్ని బ్రాంచెస్కి ఒకేలా చెప్తున్నాను. 18,000 నుంచి 35,000 వరకు అనేది కంపల్సరీగా ఉంటుంది. సో ఎవరికైనా కూడా సేమ్ శాలరీస్ ఇస్తారు ఇండివిజువల్గా ఏ బ్రాంచ్కైనా కూడా. అండ్ మీరు కూడా స్కిల్ సెట్ అనేది గ్రో చేసుకుంటే శాలరీస్ కూడా గ్రో అవుతూ ఉంటుంది. లేదన్నా మేము మంచిగా హైయర్ స్టడీస్ చదవాలనుకుంటే లేటరల్ ఎంట్రీ ద్వారా డైరెక్ట్ బీటెక్ సెకండ్ ఇయర్లో కూడా మీరు జాయిన్ అవ్వచ్చు గైస్. అండ్ నెక్స్ట్ గ్రూప్ ఏంటో చూద్దాం. ఇప్పుడు మనం ట్రిపుల్ ఈ బ్రాంచ్ గురించి డిస్కస్ చేద్దాం. సో ట్రిపుల్ ఈ అంటే ఎలక్ట్రికల్ అండ్ ఎలక్ట్రానిక్స్, మీ అందరికీ తెలిసిన విషయమే. అండ్ ఎలక్ట్రికల్ బ్రాంచ్ అంటే నథింగ్ బట్ కరెంట్ అండ్ పవర్ సిస్టమ్స్, ట్రాన్స్ఫార్మర్స్, వైరింగ్ అండ్ ఎలక్ట్రిసిటీ సిస్టమ్ గురించి ఎక్కువ ఉంటుంది గైస్. గవర్నమెంట్ జాబ్స్కి ఈ బ్రాంచ్ అనేది చాలా డిమాండ్లో ఉంటుంది గైస్. ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్, పవర్ ప్లాంట్స్లో కూడా ఎక్కువ డిమాండ్ ఆపర్చునిటీస్ ఉంటుంది. ఫీల్డ్ వర్క్ కంఫర్టబుల్గా ఉందని మీరు ఫీల్ అయితే ఈ బ్రాంచ్ చాలా పర్ఫెక్ట్గా ఉంటుంది గైస్. బేసిక్ శాలరీ 18,000 నుంచి 35,000 వరకు ఉంటుంది. అండ్ మీరు కూడా ఫ్యూచర్లో మంచిగా సెటిల్ అవ్వాలంటే మీకున్న స్కిల్ సెట్ని అప్గ్రేడ్ చేసుకోండి. ఒకవేళ హైయర్ స్టడీస్ చదవాలనుకుంటే డైరెక్ట్గా లేటరల్ ఎంట్రీ ద్వారా బీటెక్ సెకండ్ ఇయర్లో జాయిన్ అవ్వచ్చు. AI అండ్ డేటా సైన్స్, ప్రజెంట్ ఇవి కొన్ని కాలేజెస్లో బ్రాంచెస్ కూడా వస్తున్నాయి. అండ్ ఒకవేళ మీకు ఇంట్రెస్ట్ ఉంటే మీరు ఫ్యూచర్లో సాఫ్ట్వేర్ అవ్వచ్చు, లేకపోతే AI టూల్స్కి సంబంధించి లేదా డేటా అనాలిసిస్ సంబంధించి మీకు ఇలా మంచి డిఫరెంట్ టైప్ ఆఫ్ ఆపర్చునిటీస్ అయితే ఉంటాయి ఈ AI అండ్ డేటా సైన్స్ ద్వారా. అండ్ సింపుల్గా చెప్పాలంటే మీకు బేసిక్స్ అనేవి చాలా స్ట్రాంగ్గా ఉండాలి గైస్.
ఎందుకనంటే ఇవి ట్రెండింగ్లో ఉంటుంది ప్రజెంట్. సో ట్రెండింగ్ ఉంది అని అంటే మీరు కంపల్సరీ బేసిక్స్ కూడా రాకుండా వెళ్ళారని అంటే కష్టం, కాబట్టి బేసిక్స్ అనేది చాలా స్ట్రాంగ్గా ఉండాలి. డిప్లొమా అయిపోయిన తర్వాత మనకి ఆప్షన్స్ ఎలా ఉంటాయో చూద్దాం. మెయిన్లీ మనకి 3 ఆప్షన్స్ ఉంటాయి. డైరెక్ట్ జాబ్, లేదా లేటరల్ ద్వారా మీరు బీటెక్ జాయిన్ అవ్వటం, లేదంటే గవర్నమెంట్ జాబ్స్. గవర్నమెంట్ జాబ్స్ ఏవేవి అవైలబుల్గా ఉన్నాయో మీకు కొన్ని మాత్రమే చెప్తాను. అండ్ మనకి చాలా అంటే చాలా ఆపర్చునిటీస్ ఉంటాయి ఈ డిప్లొమా అయిపోయిన తర్వాత కూడా. అండ్ మీకు కొన్ని ఎగ్జాంపుల్ చెప్తాను చూడండి. రైల్వేస్, ఎస్ఎస్సి, జేఈ, ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్స్, డిఆర్డిఓ, టెక్నీషియన్ జాబ్స్, పిఎస్యు కంపెనీస్, ఇలా మనకి డిఫరెంట్ టైప్ ఆఫ్ గవర్నమెంట్ జాబ్ ఆపర్చునిటీస్ అనేవి ఉన్నాయి గాయస్. ఆల్రెడీ ఫస్ట్లోనే డిస్కస్ చేసాం ఒక మంచి గ్రూప్ సెలెక్ట్ చేసుకోవాలని చెప్పేసరికి. ఫ్రెండ్స్, మనం ఒక మంచి బ్రాంచ్ని సెలెక్ట్ చేసుకోవాలని అనుకుంటున్నాము, కానీ చాలామంది స్టూడెంట్స్ చేసే తప్పేంటో తెలుసా? మా ఫ్రెండ్ ఆ బ్రాంచ్ సెలెక్ట్ చేసుకున్నాడు, మా ఫ్రెండ్ ఈ బ్రాంచ్ సెలెక్ట్ చేసుకుంది, లేదంటే మా ఫ్రెండ్స్ చెప్పినారని చెప్పేసి ఏదో ఒక బ్రాంచ్ని సెలెక్ట్ చేసుకుంటుంటారు. కానీ ఇక్కడ చాలా అంటే చాలా ఇంపార్టెంట్ ఏంటంటే మీ ఇంట్రెస్ట్ చాలా ఇంపార్టెంట్. అండ్ చాలామంది క్వశ్చన్స్ అడుగుతుంటారు, బెస్ట్ బ్రాంచ్ అని అడుగుతూ ఉంటారు. సో బెస్ట్ బ్రాంచ్ అని మీరు ఎక్కడ వెతికినా ఈ యూనివర్స్లో ఎక్కడ ఆన్సర్ అనేది దొరకదు. ఎందుకనంటే ఒక మంచి బ్రాంచ్ని సెలెక్ట్ చేసుకునే ప్రాసెస్లో మీ ఇంట్రెస్ట్ అనేది చాలా అంటే చాలా ఎఫెక్టివ్ అవుతుంది. అంటే మీరు ఎక్కువ ఇంట్రెస్ట్ చూపించాలి. మీరు సాఫ్ట్వేర్ జాబ్ చేయాలనుకుంటే సిఎస్సి తీసుకోండి. అదేవిధంగా మనకి డిఫరెంట్ ఎలా అయితే మీకు బ్రాంచెస్ గురించి ప్రతి ఒక్క దాని గురించి చెప్పాను కాబట్టి, మీ ఇంట్రెస్ట్ ఏదో, మీకు ఏదైతే సబ్జెక్ట్ వస్తుందో, మీకు ఏదైతే నాలెడ్జ్ అనిపిస్తుందో అలా మీరు ఒక పర్టికులర్గా ఒక బ్రాంచ్ని అయితే సెలెక్ట్ చేసుకోమని అయితే అడుగుతున్నా గైస్. అండ్ నేను మళ్ళీ చెప్తున్నాను, ఒకవేళ మీరు డిప్లొమా అయిపోయిన తర్వాత జాబ్ చేయాలనుకుంటే జాబ్ చేయవచ్చు. లేదు అనుకుంటే మీరు ఫ్యూచర్లో హైయర్ స్టడీస్ చదవాలనుకుంటే హైయర్ స్టడీస్ చదువుకోవడానికి లేటరల్ ఎంట్రీ ద్వారా మీరు డైరెక్ట్గా బీటెక్ సెకండ్ ఇయర్లో కూడా వెళ్ళి చదువుకోవచ్చు. సేమ్ బ్రాంచ్తోనే వెళ్ళండి గైస్. అండ్ మీరు డిప్లొమాలో సిఎస్సి తీసుకొని సో బీటెక్లో మెకానికల్, ఎలక్ట్రికల్ తీసుకుంటానంటే ఎవరు ఒప్పుకోరు గైస్. ఎందుకంటే మీరు బేసిక్స్ చదివింది ఒకటి, అండ్ మీరు నెక్స్ట్ లెవెల్కి వెళ్ళేటప్పుడు ఇంకోటి చదువుతామనంటే అస్సలు ఒప్పుకోరు గైస్. ఇఫ్ మీరు బీటెక్ కూడా చదివిన తర్వాత హైయర్ స్టడీస్ చదవాలని అనుకుంటే మనకి మెకానికల్ ఏదైతే ఇప్పుడు మెకానికల్ ఇంజనీరింగ్ ఉందో ఇది మనకి గ్రాడ్యుయేషన్ లాగా మనకి పోస్ట్ గ్రాడ్యుయేషన్ కూడా ఉంటుంది. సో ఇప్పుడు బీటెక్ ఎలాగో మీకు ఎంటెక్ ఉంటుంది. ఎంటెక్లో కూడా మీరు సేమ్ సిలబస్ సేమ్ సబ్జెక్ట్ తోటి మీరు డైరెక్ట్గా వెళ్ళి చదువుకోవచ్చు గైస్. ఫర్ ఎగ్జాంపుల్ మీరు బీటెక్లో సిఎస్సి తీసుకున్నారంటే ఎంటెక్లో కూడా సిఎస్సి తీసుకోవచ్చు, సిఎస్సి ఉంటుంది. కాకపోతే మీకు ఎంటెక్లో ఏంటంటే పర్టికులర్గా ఒక్క సబ్జెక్ట్ మాత్రమే మీరు అక్కడ తీసుకొని చదవాల్సి ఉంటుంది. సో గాయస్, ఏదైతే ఈ డిప్లొమా కోర్స్ ఉందో సో ఇది చాలా మంచి కోర్స్ అని చెప్పుకోవచ్చు. ఎవరికైతే టెక్నికల్ ఫీల్డ్ త్వరగా సెటిల్ అవ్వాలనుకుంటున్నారో సో వాళ్ళకి ఈ ఏదైతే కోర్స్ ఉందో పర్ఫెక్ట్గా సూట్ అవుతుంది. ఒక మంచి కాలేజ్ సెలెక్ట్ చేసుకోవాలి, అదేవిధంగా ఒక మంచి బ్రాంచ్ సెలెక్ట్ చేసుకోవాలి. ఈ రెండింటితో పాటు మీరు కాలేజ్లో జాయిన్ అయ్యాక మంచి కమ్యూనికేషన్ స్కిల్స్ నేర్చుకోవాలి. ఎట్ ద సేమ్ టైం మీరు ఏదైతే స్కిల్ సెట్ ఉంటుందో టూల్స్ కానివ్వచ్చు, డిసిప్లిన్ కావచ్చు, లేకపోతే ఇంటర్న్షిప్స్ కావచ్చు, ఇట్లాంటి థింగ్స్ అన్ని మీరు కాలేజ్లో నేర్చుకుంటే సో చాలా అంటే చాలా బాగుంటుంది గైస్. అండ్ ఇప్పుడు నెక్స్ట్ వీడియోలో ఏ బ్రాంచ్ గురించి పర్టికులర్గా వీడియో చేయాలనుకుంటున్నారో కింద కామెంట్ సెక్షన్ చేయండి. అండ్ ఏ బ్రాంచ్ గురించి అయితే మీరు అడుగుతారో సో దాని గురించి మీకు ఒక డెడికేట్ చేస్తూ ఒక మంచి వీడియో అనేది మీకోసం చేస్తాను గైస్. అండ్ ఈ వీడియో మీకు ఇన్ఫర్మేటివ్ అనిపిస్తే తప్పకుండా లైక్ చేయండి. అండ్ ఫ్రెండ్స్కి ఈ వీడియో యూస్ఫుల్ అనిపిస్తే తప్పకుండా మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి గైస్. అండ్ లాస్ట్ బట్ నాట్ లీస్ట్, మన ఛానల్ని ఇప్పటి వరకు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి.